సార్ నమస్కారం బాబా. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి, అందరు ఫార్వర్డ్ చేయండి. చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? అమ్మో చాలా ఫాస్ట్ గా ఉన్నారండి మీరు. జోరుదారుకున్నారు మీరు. ఇప్పుడు నేను కూడా మీలా ఫాస్ట్ గా పరిగెట్టాల్సింది. అంతే. ఇప్పుడు 8 సిరీస్ 8 సిరీస్ తో అంటే 8, 17, 26 ఈ డేట్లు పుట్టిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో నాకు చెప్పాలి సార్. వీళ్ళు ఖచ్చితంగా రాసి పెట్టుకో అంతే. వీళ్ళ జీవితంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్లు, పొలిటికల్ లీడర్స్, టాప్ లెవెల్లో సీఎంలు, పిఎంలు అవుతారు అంతే. ఓ అంటే పొలిటికల్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మామూలుగా ఉండదు. 8, 17, 26 అంతే. ఓకే, చూసుకోండి, మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇదిగోండి, 17వ తారీఖు సెప్టెంబర్ 1950. ఓకే, మన గౌరవ ప్రధానమంత్రి గారు, హ్యాట్రిక్ ప్రధానమంత్రి, హ్యాట్రిక్ సీఎం శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారు. మరి అలా అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. నేను ఏం చెప్పాను, 17 వచ్చిందంటే రాజయోగం, అదృష్ట యోగం అన్నాను కదా. చూద్దాం ఇక్కడ. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ వస్తే 8, ఇది 9, ఇది 10 ప్లస్ 5 కదండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అవుతుంది? 17 ప్లస్ ఇక్కడ 15. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, 12, 32. అద్భుతం, 5 వచ్చింది. దీన్ని ఏమంటారంటే 8/5 అంటే 8 అనేది జన్మ సంఖ్య, అది 5 అనేది విధి సంఖ్య. మామూలు కాంబినేషన్ కాదు. దీనికి ఫ్రెండ్లీ నేచర్స్, చాలా ఫ్రెండ్లీ నేచర్. అందుకని రాజ్యం వెళ్తున్నాడు ఇట్లా. 2021 నుంచి 2024, 29 వరకు చూడండి ఎలా రాజ్యం వెళ్తున్నారు. నంబర్స్ అలా ఉంటాయి, పవర్ఫుల్. సో ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి, ఇది 8 and 1, 8 and 2 అంటే చంద్రుడు అంటే ఇది అంత శనే, ఇక శని మహారాజు. 8 and 3, 8 and 4 ఇదైతే కష్టాల కడలి. 8/4 అమ్మ మామూలుగా ఉండదు. 4 and 8, 8 and 4 కష్టాల కడలి. రాసుకో, సీరియల్స్ వేసుకో. ఇక 8 and 5 మోడీ సార్ కాదు. చాలా అద్భుతం, ఇది చాలా అద్భుతం. ఇది కూడా 8 and 6 కూడా చాలా మంచిది. 8 and 7 కొంచెం కష్టమే. 8 and 9 కూడా కొంచెం కష్టమే. ఇదండి మొత్తం ఇందులో కాంబినేషన్స్. ఇదిగో 8 and 1 అనుకోండి, ఇది ఒక కాంబినేషన్. ఓకేనా. 8 and 2 ఇది కాంబినేషన్. 8 and 3 ఇది కాంబినేషన్. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 178 వస్తుందో 178 రాజయోగం రాసి పెట్టుకో. రాజయోగం 178. అందుకని మొన్న మన వేణుస్వామి గారు కూడా ఫ్యూచర్ లో రాజకీయాలకు వస్తాడు అని చెప్పారు. ఎందుకు చెప్పానంటే దుకాణం క్లోజ్ అయిపోయింది. ఇంకేముంది ఆప్షన్? డబ్బులు ఉన్నాయి, పేరు ప్రకారం వచ్చినాయి కదా, పాజిటివ్ నెగిటివ్, రాజకీయాలకు రావాలి అలా. అందుకోసం ఎందుకంటే జనవరి 11వ తారీఖు పుట్టాడు కదా, అలా 178 ఆయనకు వచ్చింది. అలా నరేంద్ర మోడీ సార్ గారు కూడా 178 వచ్చింది. కాబట్టి చాయ్ వాళ్ళ కూడా ప్రధానమంత్రి అయ్యారు, చాయ్ వాళ్ళ సీఎం అయ్యారు. ఇట్లా ఇది యోగాలు. సో అందుకోసమే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ లో 191, 192, 193, 8, 2, 8, 3, 8, 4, 8, 5, 8, 6, 8, 7, 8, 9 తెలుసుకోవాలి. మళ్ళీ అందరికి 8 and 5 నాకు కూడా వచ్చింది కదా, నేను వార్డు మెంబర్ కూడా కాలేను అని కామెంట్ చేస్తాడు మనోడు. పూల చొక్క, నేల టికెట్, పూల చొక్క వీళ్ళంతా కామెంట్ చేస్తారు, నా ట్రోల్ చేస్తుంటారు. మనది నీది కూడా ట్రోల్ చేస్తారు వీళ్ళు. వాళ్ళ పని ట్రోల్, మన పని నంబర్. సో అందుకోసం నేను ఏమంటానంటే ఇక్కడ వచ్చింది మీ దశ ఏం నడుస్తుంది. చాలా మందికి ఆస్ట్రాలజిస్ట్కి న్యూమరాలజీ తెలియదు. శని మహాదశ అంటే ఓవర్ రాయన అయిపోయింది, నీ దయ డబాల్ డిబాల్ అంటారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఎలక్షన్ జరిగిన గిట్లే చెప్పారు, శని వచ్చింది, ఇది వచ్చింది, ఏమి రాలే. 2001లో నరేంద్ర మోడీ సార్ గారికి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము శని మహాదశలో సీఎం అయ్యాడు. శని మహాదశలోనే సీఎం అయ్యాడు. అది ఆ టైంలో వాళ్ళకి తెలియకపోయా. అందుకోసమే ఏముంది, జ్వరం ఉందా, చలి జ్వరం ఉందా, వేడి జ్వరం ఉందా తెలుసుకోవాలి కదా. అందుకోసమే మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉంటుంటారు వీళ్ళంటే వీళ్ళ ఆరోగ్యపరంగా స్ట్రాంగ్ ఉంటారండి. హెల్త్ పరంగా చాలా, అసలు అన్ని నంబర్లలో వీళ్ళే స్ట్రాంగ్. హెల్త్ వీళ్ళు బాగా కష్టపడతారండి, బాగా కష్టపడి
హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్క్, నో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ తోటే వస్తారు వీళ్ళు. తర్వాత వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఎవరు ఆలోచించలేరు. వీళ్ళ రింగ్ లో పడ్డామనుకోండి, ఇది రింగ్, మళ్ళా బయటకు రారు. పద్మ వ్యూహం అది 8, 11, 26 తారీఖులో పుట్టిన వాళ్ళందరిలో కూడా ఖచ్చితంగా 17 నంబర్ కు చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఎక్కువ పవర్స్ ఉన్నాయి 17. అందుకోసం మీరు ఎవరు చూసినా జయప్రద, జయసుధ, ఎంజిఆర్, రోజా, రోజా గారు తెలుసు కదండి, ఫైర్ బ్రాండ్ రోజా. ఇప్పుడు నిన్న అంటుందే అసలు 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, ఏమి చేయలేదు అని చెన్నైలో పెట్టి చెప్తున్నారు. చెన్నైలో ఉండి మరి ఇక్కడ ఏం చేసినారు? జబర్దస్త్ కామెడా చూసారా? ఏదైనా అతి సర్వత వర్జితే అండి. అధికారం ఉన్నది కానీ మనం నెగిటివ్ గా మాట్లాడితే ఏం జరుగుతుంది? మనకి నెగిటివ్ అవుతుంది. అలా మాట్లాడకూడదు. అయితే వీళ్ళు ఎవరిని పెళ్లి అంటే ఎవరిని మ్యారేజ్ ఏ డేట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది అంటే మామూలుగా ఉండదు. 5, 14, 23 వాళ్ళని చేసుకుంటే స్వామి రంగా వీళ్ళ లైఫ్ బాగుంటది. మళ్ళీ 6, 15, 24 వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటది. ఈ 8 సిరీస్ వాళ్ళు 5, 14, 23, 6, 15, 24 ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. చాలా బాగుంటది. వీళ్ళకి బుధవారం చాలా కలిసి వస్తుంది, చాలా ఫాలో చేయాలి. శుక్రవారం బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి నార్త్ సైడ్ బాగా ఉపయోగపడుతుంది, వెస్ట్ సైడ్ బాగా ఉపయోగపడుతుంది. అంటే పడమర మరియు ఉత్తరం కలిసి వస్తుంది. వీళ్ళు వ్యాపారాలు చేసినా కానీ 41 సంవత్సరాల తర్వాత వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. 41 సంవత్సరాల తర్వాత బాగా డెవలప్ అవుతారు. చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1950లో పుట్టారు కదా నరేంద్ర మోడీ సార్ గారు. 2001లో కదా ఆయన సీఎం అయింది. అవునండి. ఎన్ని సంవత్సరాలకి? 51. చూసారా? అది 41కి ఆయన పద్మవ్యూహంలాగా వ్యూహ రచన అయింది రాజకీయాల్లోకి. అలా ఎప్పుడైనా 8, 11, 26 తారీఖులో పుట్టిన వాళ్ళకి 41 సంవత్సరాల తర్వాత వీళ్ళ లైఫ్ చాలా టాప్ లో ఉంటుంది, బాగుంటుంది అనమాట. అంతేందుకు ఇప్పుడు కేసీఆర్ గారు 1954లో పుట్టారు కదా. ఆయన సీఎం అయింది ఎప్పుడు? 2014. చూసారా తేడా? చూసారా? అంటే 55-60 సంవత్సరాల మధ్యలో కదా. అవునండి. అలా ఉంటుంది లెక్క. అంటే 40 సంవత్సరాల పైన అయితే 40 ఇంకా తిరిగి ఉండదు వీళ్ళకి. వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. అయితే వీళ్ళ జీవితంలో అన్ని లేట్లే ఉంటాయి. పెళ్లి లేటే, ఉద్యోగం లేటు, అన్ని లేటే. కొందరి ఇప్పుడు చేసుకున్నా కూడా కొందరిని అంటే ఇప్పుడు నరేంద్ర సార్ తీసుకుంటే విడాకులు ఏం కాలేదు కానీ దూరం ఉండే అవకాశాలు ఉన్నాయి. అది అదండి. కానీ మీరు అలాగా మీ దగ్గరికి వస్తే మీరు ఐడియా ఇస్తారు, మీ పరిష్కార మార్గం పరిష్కారాలు ఉంటాయండి. ప్రశ్న ఉంటే పరిష్కారం ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు 8 and 8 సూపర్ కోడ్ అండి. రేవంత్ రెడ్డి గారు 8 and 8 ఇటు రాయలేము. 8 and 8 సూపర్ కోడ్, సూపర్ రిచ్, సూపర్ హైడ్రా అంటున్నాడు, కూర్చేస్తా అంటున్నాడు, అక్రమాలు చేస్తుంటాడు. కబ్జా చేస్తే ఇంటి పేరు అంతే అంతే దమ్ము ధైర్యం. అదే ఇదండి బాబా పాండ్రంగ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. ప్రత్యేకంగా 8 సిరీస్ వాళ్ళది వాళ్ళ పరిస్థితి అన్ని చెప్పారు. ఈ డేట్ లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.